బల్మూరు. ఇక్కడికి ఈ యొక్క టీజర్ మా అబ్బాయి వడ్ల సిద్ధు అని చెప్పేసి నామకరణం చేశారు సినిమా ఇండస్ట్రీకి. వడ్ల సిద్ధార్థను చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఇక టీజర్ అండ్ పోస్టర్ లాంచ్కి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా నగారా అండ్ ఈ సినిమా ఇంద్రావతి. తక్కువ బడ్జెట్తో ఇంత పెద్ద హీరోల సరసన మా అబ్బాయిని ఉంచినందుకు మొట్టమొదటిగా మన నంది వెంకటరెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా 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 ఆనందం. సినిమా అంటే నేను చాలా పెద్దగా ఖర్చుతో అనుకొని నేను భయపడ్డాను ఫస్ట్. కానీ ఏదేమైనా ఒక అగ్ర హీరోల సరసన పెద్ద అతిరథ మహారాజుల సరసన మా అబ్బాయిని నటించేటట్టు చేసినందుకు టీమ్ మేనేజ్మెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు అండ్ ఎస్పెషల్లీ డ్రమ్స్ రాము మాకు కీలక పాత్ర నంది వెంకరెడ్డితో పాటుగా నాకు ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు వరకు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు నాకు ఈ కార్యక్రమంలో నాకు అంటే ఇక సినీ రంగంలో ఊహించని రీతిలో నా ఎంట్రీ మా బాబుది ఎంట్రీ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇంకా చెప్పాలంటే బాబును మీరందరూ ఆదరించి ఆశీర్వదించి మా ఏరియా తరపు నుంచే అంటే బల్మూరు గ్రామం మాది. మా యొక్క బల్మూరు గ్రామంలో 2 హీరోలను మేము పరిచయం చేస్తున్నాము. అంటే ఆల్రెడీ మొదటి హీరో విజయ్ దేవరకొండ మా ఊరు మా బల్మూరు మండలమే. అదే మా బల్మూరు మండలం నుంచి మా అబ్బాయి కూడా హీరో సిద్ధార్థను మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. అదే మాదిరిగా విజయ్ దేవరకొండకి ఏ రకంగా అయితే మీరంతా ఆదరించి ఆశీర్వదించారో అదే మాదిరిగా మన యొక్క నంది వెంకటరెడ్డి గారి టీం అందరి తరపు నుంచి వాళ్ళందరికీ కూడా మీ అంతా బ్లెస్సింగ్స్ ఇస్తూ మా బాబును ఆశీర్వదించి మీ అందరినీ ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీం మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ముందున్న ప్రోత్సహించే ప్రేక్షకులు అవ్వచ్చు, కళ మీద ఉన్న అభిమానం ఉన్నవాళ్ళు అండ్ నా మీడియా సోదరులకి నమస్కారం, వందనం అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనకి ఈ చిత్రం ఇంద్రావతి అనే చిత్రం అనేది ఈరోజు మనం టీజర్ లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్ అనేది చాలా బాగా జరిగింది. సో ముందు ఏంటంటే ఈ టీం అండి, ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నారు కదా, టీం అనేది ఏంటంటే ఈరోజు చాలామంది బయట ఏంటంటే సినిమా అంటే ఓపెన్గా చెప్తున్నాను, మోసాలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి క్లారిటీ లేదు. బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నంది వెంకటరెడ్డి గారు ఇంత 16 సినిమాలు తీసి కొత్త కళాకారులందరినీ ఎప్పుడూ కూడా నేనున్నానంటూ ఎంకరేజ్ చేస్తా ముందుకు తీసుకెళ్ళి అది ముందు ఏంటంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్కసారి ఆయనకు అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టాలి సార్. కళాకారుని ఎంకరేజ్ చేయాలంటే ఏంటంటే కుటుంబం సార్ ఇది. నేను చూడడం కాదు, నేను కూడా ఆయనతో ఫోన్లో అంటాను, సార్ మన కుటుంబం మన సినిమాకి మేము ఉండాలి కదా సార్, నేను పోరాడి ఆయనతో పాటు వస్తాను. ఎందుకంటే ఆయన మనసు మంచిది, అభిమానం మంచిది, కళాకారుని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశం, ఏదైనా మన మనసులో మంచి ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు అనుగ్రహంతో ముందుకెళ్తాం. అలాగే డ్రమ్స్ రాము గారు. సో లాస్ట్ టైం మన తారకేశ్వరి మూవీ డ్రమ్స్ కూడా ఆ రోజు మేము విన్నాం, చాలా ఎక్సలెంట్గా చేశారు. సో భగవంతుడి దగ్గర ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ మన అందరూ రెడ్లే ఉన్నారు ఇక్కడ యాక్చువల్లీ. సో రెడ్లు వెంకటరెడ్డి గారు కన్ఫ్యూజన్ కొంచెం. సో మన బెంగళూరు రెడ్డి గారు, సో ఆయన కూడా ఎప్పుడు కూడా కళ ఉంది, ఆయన రియల్ ఎస్టేట్ ఆయన బిజీ ఉన్నా కూడా నేను సోషల్ మీడియాలో ఆయన కూడా చూస్తుంటాను. పాపం ఆయన ఎన్ని బిజీ ఉన్నా కూడా ఎప్పుడు ఎవరో కూడా కలుస్తా కళతో ఎప్పుడు కూడా టచ్లోనే ఉంటారు సార్. నేను చూస్తూ ఉంటాను మీ సోషల్ మీడియా, ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో మీరు ఎవరో ఒకళ్ళ కళాకారులతో ఎప్పుడు కూడా ఒక ప్రేమ కుటుంబంలో కలుస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ టీం కొత్త టీం మనం చెప్పారు కదా, మన హీరో సిద్ధు అనేది మన దేవరకొండ ఊరి నుంచి వచ్చినట్టు సిద్ధు కూడా మంచి పొజిషన్కి రావాలని ఒక బ్రదర్ లాగా నా ఆశీర్వాదం అనేది ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్లు మేడం, మీరు కూడా ఈ చిత్రమే కాదు అందరూ సక్సెస్ అవ్వాలి, మా హీరో సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటే సినిమా అంతా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా టైటిల్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయండి. ఇంద్రావతి అన్నీ కూడా మరి వెంకటరెడ్డి గారు ఎలాగా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ ఆ టైటిల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది సార్. నేను టైటిల్ చూస్తుంటాను కదా, ఎప్పుడు కూడా వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ చిత్రం కూడా ఎన్ని చేసినా ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా సపోర్ట్ వచ్చి ఈ చిత్రం కూడా ముందుకు వెళ్ళి ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసుకుని
సక్సెస్ అవ్వాలి. వెంకటరెడ్డి గారు కూడా త్వరలోనే ఇంకా హాఫ్ సెంచరీ కోటాలని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్. టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, నటీనటులకు, మన వెంకటరెడ్డి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారి అభిమానులకు, ఇందులో నటించినటువంటి నటీనటులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొన్న ఈ మధ్య తారకేశ్వరి సినిమా రిలీజ్ అయింది. వారు అందులో పరిచయం చేసినటువంటి నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. మా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా కొన్ని థియేటర్లలో మేము దగ్గరుండి ఆ సినిమాని వేయించడం జరిగింది. అదేవిధంగా చిన్న సినిమాలో నటించినటువంటి కళాకారులు కూడా ఎంతో ఆశతో మరి సినిమాలో నటించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం ప్రేక్షకులు అందరూ మనకు తోచినటువంటి సహాయం, మౌఖిక సపోర్ట్ కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, మీ పత్రికా ప్రతినిధుల ద్వారా కానివ్వండి, వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇలాంటి సినిమాలు మంచి స్థాయికి రావాలి. ఇందులో నటించినటువంటి నటీనటులు కూడా రాబోయే కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇందులో సంగీతం అందించినటువంటి మా సోదరులు మరి వారికి, ఇందులో నటించిన మన పాటలు రాసినటువంటి రచయితలకు కూడా మంచి పేరు రావాలి. అదేవిధంగా ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా నంది వెంకటరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సినిమా టీం అందరికి కూడా నా కళాభివందనాలు. ముందుగా మీడియా మిత్రులకు మరీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేము 6 నెలలు, ఏడాది, 3 నెలలు, ఎన్ని రోజులు కష్టపడి రాత్రనక పగలనక శ్రమించి ఒక సినిమాని తీస్తే ఆ సినిమాని ప్రేక్షక దేవుల దగ్గర తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టరు అందరూ ఎంతమంది టీం చేసిన వర్క్ అంటే మీ వరకు చాలా పెద్దది. మిత్రులారా, దయచేసి చిన్న సినిమా అనుకోకుండా పబ్లిసిటీని బాగా చేయండి. ప్రేక్షక దేవుల దగ్గరికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేయాలని మీ అందరి కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇక ఈరోజు ఇంద్రావతి టీజర్ రిలీజ్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, యాక్టర్లకి, వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇంద్రావతి సినిమాలో నేను కూడా విలన్ పాత్ర చేశాను. దాంట్లో అది నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో ఇది నేను చేసేది 5వ సినిమా. నేను ఇప్పటికీ 8 సినిమాలలో నటించాను. ఆ 8 సినిమాలలో 5 సినిమాలు నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో చేసినాయి. దాంట్లో 3 రిలీజ్ అయినాయి, ఇంకా 2 రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. తను చేసినటువంటి 16 సినిమాలు గడుస్తున్న వ్యక్తి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ స్టేజీ మీదనైనా ఏ కార్యక్రమైనా ఈ మాటకు చెప్పక తప్పదు నాకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేసి కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో 16 సినిమాలు తీసి ఒక్కొక్క సినిమాలో 30 నుంచి 40 నుంచి 50 మంది దాకా ఒక కళాకారులను తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి ఈ కళామాతల్లికి చాలా మంచి పేరు తీసుకురావడానికి, ఎంతో మంది కళాకారులను పైకి తీసుకురావడానికి ఈ కళామా తల్లికి పరిచయం చేస్తున్నటువంటి నంది వెంకటరెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ ఇంద్రావతి సినిమా అసలు యాక్చువల్గా ఫస్ట్ నన్ను పిలిపించి ఒక స్టోరీ చదవమన్నప్పుడు ఏం చేస్తాంలే, ఇప్పటికి 3-4 తీసిన వద్దే అనుకున్నాం. ఆ రోజు కూర్చోబెట్టి ఆయన మోటివేట్ చేసిన ఆ స్టోరీ మొత్తం చదివిన తర్వాత ఈ పాత్ర నేను ఖచ్చితంగా చేస్తానన్నా. చేసినాం. ఎంతోమంది ప్రముఖుల ముందల నన్ను తీసుకుపోయి 10 సుమన్ లాంటి వ్యక్తులతోని వాళ్ళ కాంబినేషన్లో నన్ను ఒక మంచి యాక్టర్గా తీర్చిదిద్దినటువంటి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం టీజర్ మాత్రమే. మళ్ళీ ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కొత్త సంవత్సరంలో 2026లో ఖచ్చితంగా నాన్న అంటే సినిమా, ఇంద్రావతి, మేఘన ఈ 3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఒక అద్భుతం సృష్టించాలని కోరుకుంటున్నాం. మిత్ర బృందానికి మొత్తం మేము ఇక్కడ నేను ఒక విలన్ పోర్షన్ చేశానో, తనొక హీరో చేశానో కాదండి. మాదంతా ఒక కుటుంబం.
నంది వెంకటరెడ్డి గారు చేసేటువంటి దర్శకత్వం తీసినటువంటి శివసాయి అనేది ఏదైతే ఉన్నదో ఇది మాది మొత్తం కుటుంబం అండి. మేము ఏ స్థాయిలో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉన్నా సరే ఫోన్ కొట్టగానే ఫ్లైట్ దిగుతూనే ఉంటాడు ఇక్కడ. అంటే మాకున్న ఆప్యాయతలు, అనురాగాలతోని ఈ విధంగా మనం పని చేసుకుంటా పోతున్నామండి. మీరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక 100 మందికి మీరు ఈ సినిమా గురించి చెప్పిన, ఈ సినిమా గురించి మేము చేసే ప్రతి సినిమా గురించి కూడా మీరు జనంలోకి తీసుకొని వెళ్తే మేము సక్సెస్ అవుతాం. మేము కూడా ఓ కళాకారులుగా ఎంతో మంచి సినిమాలు చేయడానికి ముందుకు వెళ్తామని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కళామా తల్లి. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మన వెంకటరెడ్డి గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇయే కాదు, ఇంకా చాలా సినిమాలు ఇచ్చారు ఆయన నాకు. ఒక్కొక్క సినిమాలో ఎవరైనా ఒక్క సాంగ్ వేస్తారు, కానీ సార్ మాత్రం అన్ని సాంగ్ మీరే చేయాలి సార్ అని చెప్పేసి ఎక్కడున్నా సరే ఒక ఫోన్ కొడతారు నాకు, వచ్చి చేసి వెళ్ళండి మాస్టర్ అని చెప్పేసి. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటా ఉంటా, నేను కూడా ఏదైనా చెయ్యాలి అని. కానీ సార్ మాత్రం చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే నేను చేసిన కొరియోగ్రాఫర్కి మన డ్రమ్స్ రామ్ గారు బాగా మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సినిమాలో చేసిన సుష్మా కానీ, నిహారిక కానీ, సార్ కానీ అందరూ బాగా చేశారు. సినిమా ముందుకెళ్ళి సక్సెస్ అయిద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క చిన్నది, ఇంద్రావతి టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. శివసాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకటరెడ్డి చేసిన ఈ 16-17 సినిమాలలో నేను 3 సినిమాల్లో నటించాను. సినిమాలో ఒక్క సీన్లో కనిపిస్తే చాలనుకున్న నన్ను ఒక్కొక్క మెట్టు పెంచాడు వెంకటరెడ్డి. మొదటి సినిమాలో విలన్గా, తర్వాత ఇప్పుడు లీడ్ రోల్లో, నెక్స్ట్ ఏం చూపిస్తాడో చూడాలి. అలా స్టెప్ బై స్టెప్ నా స్థానాన్ని పెంచిన వెంకటరెడ్డికి నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా వచ్చేసి ఒక డబ్బు ఆశతో లేకపోతే పదవి పిచ్చితో ఎదుగుతూ ఎంత నష్టం జరిగినా పర్వాలేదు అనుకునే ఒక దుర్మార్గులు లాంటి వ్యక్తుల జీవితమే ఈ సినిమా. అలాంటి వాళ్ళని ఎన్ని సినిమాల్లో చూపించినా ఒక చిన్న సినిమాలో వెంకటరెడ్డి చూపించిన విధానం చాలా బాగుంది. దానికి ఎన్ని మంచి కుటుంబాలు నాశనం అయినాయి. ఇలా ఒక ఊరి గ్రామానికి పెద్దగా ఉండే మంచి పనులు చేసుకునే సుమన్ లాంటి ఒక మంచి కాపురాలను కూడా ఈ విలన్ ఎలా నాశనం చేశాడనేది డబ్బు పిచ్చితో చేసిన పదవి పిచ్చితో, డబ్బు పిచ్చితో చేసిన అన్యాయాలను చూపించిన చిన్న సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వీళ్ళు అడిగిన వెంటనే నేను యాక్చువల్గా కొద్దిగా బిజీగా ఉంటాను. నా టయానికి అనుగుణంగా వీళ్ళు దీన్ని నా డేట్స్ని అనుకూలంగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వెంకటరెడ్డి నాకు ఒక విలన్గా అవకాశం ఇచ్చాడు, ఒక లీడ్ రోల్లో హీరోగా అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు నేను కన్నడలో చేసిన ఒక సినిమాని నాకు మార్కెటింగ్ చేసి పెడుతున్నాడు. స్టెప్ బై స్టెప్ నాకు సహకరిస్తున్న వెంకటరెడ్డికి నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా హీరో సిద్ధు గారికి వాళ్ళ నాన్న చెప్పినట్టు విజయ్ దేవరకొండ వచ్చిన ప్లేస్ నుంచి వచ్చాడు. ఆయనకి ఎంత సహకారం అందిందో అలాంటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. మిగతా చేసిన తోటి నటీనటులందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఒకరికి ధన్యవాదములు. ఇంద్రావతి టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. మా నంది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ గారు, ఆయన మూవీలో నేను 3rd మూవీ చేశాను. 2 లీడ్ చేశాను, 1 నెగిటివ్ చేశాను. రీసెంట్గా రిలీజ్ అయిన తారకేశ్వరి నెగిటివ్ చేశానండి. మా టీం అందరినీ సపోర్ట్ చేయండి. అండ్ అశోక్ రెడ్డి గారు ఒక మూవీలో మావయ్య, ఒక మూవీలో డాడీ, ఆయన మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా హీరో వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉంటారు. ఒక చిన్న మెసేజ్ చేసిన, కాల్ చేసిన, ఎనీ టైం 24 hours ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీకి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ ఈ మూవీలో మీరు చేయండి, బాగుంటుంది రోల్ అని. నా మాటకి విలువిచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా రెడ్డి గారు ఒక్కసారి, నంది వెంకటరెడ్డి గారు ఒక్కసారి. సార్ నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఏదైనా రాకపోయినా సరే
ఇలా చేయాలి బుజ్జి, అలా చేయాలి బుజ్జి అని చెప్పి చేయించుకుంటారు. అలాగే సిద్ధు గారు కూడా చాలా బాగా చేశారు. సుష్మా తను బాగా చేశారు. మా అందరినీ ఆదరించండి. నాకు సపోర్ట్ అంటే మా అన్నయ్య, ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు. నా బ్యాక్ బోన్ మా అన్నయ్య. మున్నా మాస్టర్ అన్నయ్య ఒక్కసారి అన్నయ్య బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉంటుందండి, నా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. తీసేయండి అన్న, మీరు కొంచెం ముందుకు వచ్చండి.